ఓకే ఫ్రెండ్స్, సో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే సింపుల్గా ఒక చిన్న వీడియో క్రియేట్ చేసి వాళ్ళకు బర్త్డే విషెస్ చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మీకు అంతగా వీడియో ఎడిటింగ్ అనేది రాదు కాబట్టి మీరు సింపుల్గా జస్ట్ వాళ్ళ ఫొటోస్ని యూజ్ చేసుకొని ఒక సింపుల్గా వితిన్ చాలా తక్కువ టైంలో ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ లేకుండా ఒక మంచి బర్త్డే వీడియో అనేది మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ చేసి వాళ్ళకు మీరు షేర్ చేసుకోవచ్చు. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో మీరు సింపుల్గా ఒక తక్కువ టైంలో మీకు ఎడిటింగ్ రాకుండా ఈజీగా ఒక బర్త్డే వీడియో క్రియేట్ చేసుకోవడానికి మీరు వీటా అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీరు ఈ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. ఎలాంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టార్టింగ్లో ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వాటర్ మార్క్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు ప్రాజెక్ట్, టెంప్లెట్, ఫ్రీ స్టోర్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఇక్కడ ఫ్రీ స్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫ్రీ స్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ లిరిక్ లవ్, ఇక్కడ బర్త్డే అని ఒక టెంప్లెట్ కేటగిరీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సి ఆల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చాలా బర్త్డే వీడియో టెంప్లెట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇందులో నుంచి మీకు నచ్చిన టెంప్లెట్ని చూస్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ మంచి బర్త్డే వీడియో మీకు టెంప్లెట్ కావాలి కాబట్టి ఇక్కడ కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ చాలా రకరకాల మంచి టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నేను ఇక్కడ ఈ బర్త్డే వీడియోని ఒక 10 సెకండ్ వీడియో ఇక్కడ ఈ టెంప్లెట్ని నేను చూస్ చేసుకుంటాను ఇక్కడ. సో చూస్ చేసుకొని ఇక్కడ సింపుల్గా కింద మనం ఇక్కడ యూజ్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా 5 మీడియా అంటే 5 ఫోటో క్లిప్స్ని మీరు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి. ఓకే, ఇక్కడ నేను 5 ఫోటో క్లిప్స్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక 5 ఫోటో క్లిప్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ప్రాసెసింగ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో చూడండి, ఇక్కడ మనకు వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది అనమాట. సింపుల్గా మీరు జస్ట్ మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకుంటే ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇందులో మనకు బ్యాక్గ్రౌండ్లో బర్త్డే సాంగ్ కూడా వచ్చేస్తుంది మనకు. ఓకే, ఈ విధంగా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మన స్టార్టింగ్లో ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ మీరు ఏదైతే క్యాండిడేట్ నేమ్ ఉంటుందో ఆ నేమ్ని ఎంటర్ చేసుకోవచ్చు ఈ విధంగా అను అని. ఓకే, సో ఈ విధంగా మీరు నేమ్ని ఎంటర్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఓకే, సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా నేమ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా చాలా తక్కువ టైంలో వితిన్ 1 మినిట్లో మీరు జస్ట్ వాళ్ళ ఫొటోస్ని యూస్ చేసుకొని ఒక మంచి బర్త్డే విషెస్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఈ విధంగా ఈ వీటా ఎడిటింగ్ యాప్లో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఈ వీడియోని. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.